ప్రత్యేకించుకున్నాడు కాబట్టి అది పరిశుద్ధమైంది. దాన్ని ఇంకా దేనికోసం వాడకూడదు. అది దేవుని కోసం, అది దేవుని కోసం. అదేవిధంగా దేవుడు ఏమన్నాడంటే, లోకములో నుంచి నిన్ను బయటికి తెచ్చా, నిన్ను నేను వాడుకుంటా, నువ్వు ఆ విధంగా పరిశుద్ధి. నా కోసం నిన్ను కడుక్కున్నాను, నా కోసం నిన్ను ప్రత్యేకించాను, నా కోసం నిన్ను శుద్ధి చేశాను. అది దేవుడు చెప్పేటువంటి మాట. మనము అన్నం తినకముందు ప్లేట్ కడుక్కుంటాం, ఇప్పుడైతే ఆకులు ఇస్తున్నారు. అయితే కొంచెం పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, ఆకు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా, కొంచెం నీళ్ళు ఇస్తారు. ఎందుకని? చెయ్యి కడుక్కోవచ్చు, రెండోది ఆకు కూడా కడుక్కోవచ్చు. ఆ తర్వాత నీళ్లు పడేసి ఆ తర్వాత ఆకులో అన్నం వేస్తారు, శుద్ధి చేయటం. ఇప్పుడు నాకు అన్నం వడ్డించు. దేవుడు అదేవిధంగా ఇస్రాకుని మనం ఏ విధంగా కడిగామో మన జీవితాన్ని కడిగే ఇప్పుడు నేను వాడుకుంటా. ఒకవేళ